గుడ్ మార్నింగ్. ఈరోజు నెట్వర్క్ అనాలిసిస్ ఫర్ థర్డ్ సెమిస్టర్, దట్ ఈస్ ఈసీ 303. నేను నాగేంద్ర ప్రసాద్ అండ్ రజనీ ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను. మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ కిర్చాఫ్ లాస్. బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే చాలా చిన్నది. మీరు ఇక్కడ ఫిగర్లో చూస్తున్నారు కదా, బ్యాటరీ, ఒక కీ, అదే స్విచ్, రెసిస్టర్, ఒక బల్బ్. దీన్నే మనం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటాం. చూడడానికి చాలా చిన్నది, కానీ శ్రీశ్రీ కవితలాగా కుక్కపిల్ల, అగ్గిపిల్ల, సబ్బుపిల్ల, కాదేది కథ కనహర్హ అని ప్రతిదీ కూడా దాని లోతు చూడమంటే. బ్యాటరీస్ తీసుకుంటే మీకు చాలా రకాల బ్యాటరీలు డెవలప్ అయినాయి. మీ సెల్ ఫోన్ బ్యాటరీస్ నుంచి ఇప్పుడు ఆటోమేటిక్గా నడిచే కార్లు, స్కూటర్స్ ఉన్న బ్యాటరీస్. అలాగే స్విచెస్ కూడా $24 బుక్కే ఉంది స్విచెస్ మీద, అంత ఇంపార్టెంట్ ఉంది. రెసిస్టర్స్ కూడా చాలా రకాల రెసిస్టర్స్ డెవలప్ అయ్యాయి. దట్ యూ మే బి స్టడీడ్. బల్బ్స్ కూడా మీరు చూస్తే ఫిలమెంట్ బల్బ్స్ కాడి నుంచి ఎల్ఈడి బల్బ్ వరకు చాలా రకాల బల్బులు ఉన్నాయి. ఇంకా వైర్స్ కూడా మీకు చాలా అప్డేట్ అయినాయి. అంటే వైర్లో రెసిస్టెన్స్ తగ్గించేటట్టు, సో దట్ లాస్ విల్ బి మినిమైజ్డ్. ఇక్కడ మనం ఎలిమెంట్స్ చూసుకుంటే ఏమన్నాయి? బ్యాటరీస్, కీస్, రెసిస్టర్స్ అండ్ బల్బ్స్ అండ్ వైర్స్. ఇది కంబైన్డ్గా పాజిటివ్ నుంచి నెగిటివ్ కనెక్ట్ చేస్తే దీన్ని ఒక సర్క్యూట్ అంటాం. ఈ సర్క్యూట్లో మనం ఎలిమెంట్స్ వాడుతున్నాం కదా, ఆ ఎలిమెంట్స్ని చూసుకుంటే మనకి నెట్వర్క్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్, యూనిలాటరల్ ఎలిమెంట్స్, బైలాటరల్ ఎలిమెంట్స్, లీనియర్ ఎలిమెంట్స్, నాన్ లీనియర్ ఎలిమెంట్స్, లంప్డ్ ఎలిమెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. ఇవన్నీ మనకి ఒకసారి చూడవలసినవే. అయితే మీకు సిలబస్లో ఉన్నదే యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి, ప్యాసివ్ ఎలిమెంట్ ఏంటి? యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఎనర్జీ సోర్స్ నుంచి వచ్చే సప్లై. ఎనర్జీ సోర్సెస్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్. దేర్ ఆర్ capable of delivering power to some external devices, that is voltage source or current source. అంటే ఈ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, మీకు వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే మళ్ళీ రెండు రకాలు ఉంటుంది, ఏసీ అండ్ డీసీ. ఏసీ ఏమో మన ఇళ్ళలో వాడుకునే ఏసీ వోల్టేజ్ సప్లై. డీసీ వోల్టేజ్ అంటే మీ సెల్ ఫోన్లో వాడుకునే డీసీ వోల్టేజ్ బ్యాటరీస్. అలాగే కరెంట్ సోర్సెస్. ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయి. ఎందుకంటే త్రూ అవుట్ యువర్ ఆపరేషన్ ఇట్ గివ్స్ ద ఎనర్జీ ఫర్ యువర్ సర్క్యూట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ విచ్ ఆర్ capable to receive ద ఎనర్జీ. ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. దాంట్లో రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్. రెసిస్టర్ ప్యూర్లీ ప్యాసివ్. ఇండక్టర్స్, కెపాసిటర్స్ కొంచెం కాలం సేపు ఈ ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు బికాస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ. వెన్ ఎవర్ యూ వాంట్ ఇట్ కెన్ బి డెలివర్డ్, బట్ ఇట్ కెనాట్ డెలివర్ యాజ్ లైక్ యువర్ యాక్టివ్ ఎలిమెంట్స్. కొద్దిసేపు ఇవ్వగలవు. ఇప్పుడు మీరు ఫ్యాన్ కొన్న కెపాసిటర్ చూస్తే స్విచ్ చేసి వెంటనే కనుక మీరు టచ్ చేశారంటే షాక్ కొడుతుంది, ఎందుకంటే దాంట్లో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అదే స్విచ్ ఆఫ్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టచ్ చేస్తే ఏం కాదు, అంటే దాంట్లో ఉన్న ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోతుంది, కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు. అంచేత ఈ రెండు కొంచెం యాక్టివ్ ఉన్నా కానీ ఇట్ కెనాట్ డెలివర్ ఫర్ మోర్ టైం. అదే వోల్టేజ్ సోర్స్ తీసుకున్న, కరెంట్ సోర్స్ తీసుకున్న ఎక్కువ సేపు ఇవ్వగలవు, కాబట్టి దాన్ని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మనం బ్యాటరీ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు దీంట్లో ఏసీ బ్యాటరీ అండ్ డీసీ బ్యాటరీ. ఏసీ బ్యాటరీ అంటూ ఉండదు, ఏసీ జనరేటర్ అంటాం.
డీసీ బ్యాటరీలో మనం ఛార్జ్ స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసుకున్న ఛార్జ్ని వీఆర్ యూటిలైజింగ్ ఫర్ దిస్ సర్క్యూట్. ఇక్కడ బల్బ్ అయితే బల్బు, మోటార్ అయితే మోటార్, ఏదైతే అది. తర్వాత ఈ యాక్టివ్ ప్యాసివ్ ఎలిమెంట్స్లో మీకు యాక్టివ్ ఎలిమెంట్స్ మ్యాక్సిమం మనకు వచ్చే ఏంటంటే వోల్టేజ్ సోర్సెస్, లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ కూడా కాన్స్టెంట్ కరెంట్ షుడ్ బి డెలివర్డ్. ఇప్పుడు మనకి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, స్పీడ్ ఆఫ్ ద మోటార్ షుడ్ బి కాన్స్టెంట్. అలా కాన్స్టెంట్ కావాలన్నప్పుడు కరెంట్ సోర్స్ షుడ్ గివ్ కాన్స్టెంట్ కరెంట్ ఫర్ త్రూఅవుట్ యువర్ ఆపరేషన్. తర్వాత బైలాటరల్ ఎలిమెంట్స్. బైలాటరల్ ఎలిమెంట్స్ అంటే ద వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ద డైరెక్షన్స్. అంటే మీరు ఒక ఎలిమెంట్ తీసుకుని, అంటే ఒక రెసిస్టర్ తీసుకుంటే, ఒక కెపాసిటర్ తీసుకుంటే, ఏదైనా సరే ఏ నుంచి బీకి లేదా బి నుంచి ఏకి తీసుకుంటే, ఏ నుంచి బి అంటే ఒక డైరెక్షన్, బి నుంచి ఏ అంటే అదర్ డైరెక్షన్. ఈ బోత్ ద డైరెక్షన్స్ వోల్టేజ్ కరెంట్ రిలేషన్ సేమ్ ఉంటే కనుక దాన్ని బైలాటరల్ ఎలిమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ మనకి రెసిస్టర్. యూనిలేటరల్ ఎలిమెంట్ అంటే ఈ కరెంట్ టు వోల్టేజ్ రిలేషన్ ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ బోత్ ద డైరెక్షన్స్. అంటే ఇప్పుడు మనం ఒక డయోడ్ తీసుకున్నారు అనుకోండి, డయోడ్ తీసుకుంటే ఇది ఒక డైరెక్షన్లో కండక్ట్ అవుతుంది, రెండో డైరెక్షన్లో కండక్ట్ కాదు. అంటే ఒక డైరెక్షన్లో తీసుకుంటే కరెంట్ ఉంటుంది, ఇంకో డైరెక్షన్లో తీసుకుంటే కరెంట్ జీరో ఉంటుంది. కాబట్టి దీన్ని యూనిలేటరల్ అంటాం. అంటే ఇట్ విల్ బి కనెక్టింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, అదర్ డైరెక్షన్ ద కరెంట్ వోంట్ బి అలౌడ్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాథోడ్ నుంచి యానోడ్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ వోంట్ ఫ్లో. ఐడియల్ డయోడ్స్లో అయితే కనుక ఇట్ వోంట్ ఫ్లో ద కరెంట్ ఫ్రమ్ క్యాథోడ్ టు ద యానోడ్ సైడ్. సిమిలర్లీ యానోడ్ టు ద క్యాథోడ్ అంటే ఆఫ్టర్ అప్లయింగ్ 0.7 volts ఇట్ విల్ కండక్ట్. అదే ఐడియల్ డయోడ్ అంటే అబౌవ్ 0 volts ఇఫ్ యూ అప్లై ఇట్ విల్ కండక్ట్. అలాగే లీనియర్ ఎలిమెంట్స్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. లీనియర్ ఎలిమెంట్స్లో ద వోల్టేజ్ టు కరెంట్ రిలేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు y = x అనుకున్నాం అనుకోండి, y = x అనుకోండి, y పెరుగుతుంది, x పెరుగుతుంది. సో అలాగా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. దట్స్ వాట్ ద వోల్టేజ్ టు కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ is at all times a straight line through the origin. అంటే ఒకటి 0 అయితే అనదర్ కూడా 0 అవ్వాలి. ఆ రకంగా ఉంటే లీనియర్ అంటాం. నాన్ లీనియర్ అంటే ఇప్పుడు మన పారాబొలిక్ కర్వ్స్, హైపరాబోలా ఇలా వచ్చే కర్వ్స్ని నాన్ లీనియర్ అంటాం. ఎందుకంటే దాని రిలేషన్ స్ట్రైట్గా ఉండదు, లీనియర్గా ఉండదు. అది ఎక్స్పోనెన్షియల్గా కానీ సమ్ జిగ్జాగ్ ప్యాషన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అలా ఉన్న వాటిని నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటాం. నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఇక్కడ ఇండక్టర్, కెపాసిటర్గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ద ఎలిమెంట్స్ విచ్ డస్ నాట్ సాటిస్ఫై ద సూపర్ పొజిషన్ థియరమ్. ఆ సూపర్ పొజిషన్ థియరమ్ ఏదైతే ఫాలో అవ్వట్లేదో అలాంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటాం. దాని మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు ఒక కెపాసిటర్ గట్రా వస్తుంది. తర్వాత మన ఎనర్జీ సోర్సెస్ని, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎనర్జీ సోర్సెస్. ఎనర్జీ సోర్సెస్ ఆర్ 2 types. One is ideal voltage source, another one is ideal current source. Ideal voltage sourceలో voltage will be constant. మీరు పిక్చర్లు చూస్తున్నారు, ఇక్కడ voltage whatever the load you connect that should deliver the same voltage. Practically it is not possible, but ideal cases ఏంటంటే voltage should be constant throughout your operation. మీరు ఎంతసేపు అయినా తీసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ కావాలి మీకు. అందుకనే కాన్స్టెంట్ వోల్టేజ్ కావాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎస్ఎంపిఎస్, యూపీఎస్ లాంటివి వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి 2 రకాలు చూపించారు. వన్ ఈజ్ డీసీ వోల్టేజ్ సోర్స్, అనదర్ వన్ ఈజ్ ఏసీ వోల్టేజ్ సోర్స్. ఇది పాజిటివ్ నెగిటివ్ పొలారిటీ ఉన్నది డీసీ వోల్టేజ్ సోర్స్. డీసీ వోల్టేజ్ అంటే పోర్టబుల్, ఎక్కడికైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు. ఏసీ వోల్టేజ్ సోర్స్ ఇట్ ఈస్ ఆల్సో పోర్టబుల్ బట్ somewhat difficult to move from one place to another place. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, మీరు
కరెంట్ వర్సెస్ వోల్టేజ్ తీసుకుంటే కరెంట్ ఎంతైనా డ్రా చేయండి, అంటే 0 వోల్టేజ్ డ్రా చేస్తే కూడా 230 ఉండాలి. మీకు హౌస్ హోల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక 1 ఆంపియర్ డ్రా చేస్తే కూడా 230 ఉండాలి, 2 ఆంపియర్స్ డ్రా చేసినా కూడా 230 ఉండాలి, 5 వోల్ట్స్ డ్రా చేసిన 5 ఆంపియర్స్ కూడా డ్రా చేసినప్పుడు కూడా 230 ఉండాలి. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వోల్టేజ్ సోర్స్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటారు. అర్థమైందా? An ideal voltage source is a two-terminal element which the voltage Vs is independent of current, that is Is through the terminals. ఇక్కడ Is మనం చేంజ్ అవుతున్నా కూడా వోల్టేజ్ చేంజ్ కాకూడదు. ఇది ప్రాక్టికల్ సమ్వాట్ డిఫికల్ట్, ఎందుకంటే ఇక్కడ మీరు సమ్ లోడ్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ సోర్స్ అదే మెయింటైన్ అవ్వడం సమ్వాట్ డిఫికల్ట్. అది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కింద వస్తుంది. ఇప్పుడు మీరు షార్ట్ సర్క్యూట్ చేశారనుకోండి, ఈ టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేశారనుకోండి పొరపాటుని, అప్పుడేమవుతుంది, ద వోల్టేజ్ అక్రాస్ ఐఎస్ ఈజ్ గోయింగ్ టు బి 0. ఎప్పుడైతే ఇది 0 అయ్యిందో ఇక్కడ 230 ఆర్ 5 వోల్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ద వోల్టేజ్ యూ టేక్, అంత వోల్టేజ్ ఉందో ఏమవుతుందంటే 0 వోల్ట్స్ నుంచి ఇన్ఫినిటీ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అందుకని మీకు ఫైర్ లాంటి ఆర్కింగ్, ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి మీకు కాలిపోవడం, వైర్లు కాలిపోవడం, లేదంటే ఒకసారి బగ్మని మంట వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. ఐడియల్ కరెంట్ సోర్సెస్, ఐడియల్ కరెంట్ సోర్సెస్ కూడా మనకి ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో బాగా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ కరెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ త్రూ అవుట్ యువర్ ఆపరేషన్. కరెంట్ చేంజ్ అయిందనుకోండి, స్పీడ్ చేంజ్ అవుతుంది. స్పీడ్ చేంజ్ అయితే మనకు రావాల్సిన క్వాంటిటీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు గంటకి 60 ప్యాక్ చేసే కెపాసిటీ తోటి మిషన్ రన్ అవుతుంది. ఒకవేళ అది 50-80 పడిపోతే స్పీడ్, కరెంట్ తగ్గిపోయి 50-80 పడితే 50-80 ప్యాక్ అవుతాయి, 2 ప్యాక్ కావు. అలాగే స్పీడ్ పెరిగిపోయింది అనుకోండి, కరెంట్ పెరిగి, అప్పుడేమవుతుంది, 62 ప్యాక్ అవుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ 60. మనం ఏమనుకుంటాం, గంటకు 60 కాబట్టి 60 ప్యాక్ అయినా అనుకుంటాం, బట్ కరెంట్ వేరియేషన్ వల్ల ఏమవుతుంది, 62 ప్యాక్ అయిపోతాయి. అలాంటివి కాకుండా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ ఏ ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ ఎగ్జాంపుల్ చూపించాం. ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ పెరిగినా కూడా మీకు కరెంట్ కాన్స్టెంట్గా ఉండాలి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు. విలేజెస్లో ఉంటే మీరు ఈవినింగ్ టైము లో వోల్టేజ్ ఉంటుంది, మంచి నైట్ టైం అయితే ఫుల్ వోల్టేజ్ ఉంటుంది. అది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ వోల్టేజ్ చేంజ్ అవుతున్నా కూడా 0 వోల్ట్స్ నుంచి మ్యాక్సిమం వోల్టేజ్ చేంజ్ అవుతున్నా కూడా కాన్స్టెంట్ కరెంట్ ఇచ్చే డివైసెస్ని ఐడియల్ కరెంట్ సోర్సెస్ అంటాం. ఐడియల్ కరెంట్ సోర్సెస్ ఈజ్ ఆల్సో ఎ 2-terminal device with a constant current in between the terminals. In many practical voltage sources and current sources, internal resistance ఉంటుంది. ప్రాక్టికల్ కేసెస్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ వైర్ తీసుకున్న 0 ohms రెసిస్టెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. 0 ohms రెసిస్టెన్స్ ఉండాలంటే అవి సూపర్ కండక్టర్గా యాక్ట్ చేయాలి. సూపర్ కండక్టివిటీ అంటే మళ్ళీ 0 degrees కెల్విన్ అంటే -273 degrees కెల్విన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్ ఈస్ ఆల్ ప్రాబ్లమ్స్. అందుకు కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్ కేసెస్ని కన్సిడర్ చేస్తాం. ప్రాక్టికల్ కేసెస్ కన్సిడర్ చేస్తే వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ని సిరీస్గా చూపిస్తాం. ఇది వోల్టేజ్ సోర్స్, దానికి సిరీస్గా రెసిస్టర్ వేసుకుందాం. సో దిస్ విల్ బీ కనెక్టింగ్ టు యువర్ లోడ్. అప్పుడు ఏమవుతుందంటే మనకి అనాలిసిస్ ఈజీ అవుతుంది. అలాగే ప్రాక్టికల్ కరెంట్ సోర్సెస్ తీసుకుంటే దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్యారలల్గా వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా లోడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకు ఆ కరెంటు త్రూ ద లోడ్ పాస్ అవ్వాలి. అందుకనే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కరెంట్ సోర్స్ ఈజ్ ఇన్ఫైనైట్, ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్. ఇప్పుడు మనకు లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే ద కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ త్రూ ద ఆర్ఎస్, మీన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కరెంట్ సోర్స్. అందుకని ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. వేరే వోల్టేజ్ సోర్స్కి వచ్చేటప్పుడు సిరీస్గా కనెక్ట్ చేస్తాం. సిరీస్గా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఓపెన్ చేసిన
ఓపెన్ చేసిన ఓపెన్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ సేమ్ వోల్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ చేసిన అంటే మీనింగ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. దీస్ టూ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. ఇన్ఫినిటీ రెసిస్టెన్స్లో కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ జీరో. అందుకే మీ ప్లగ్ల దగ్గర మీకు ఒక ప్లగ్లోనేమో పాజిటివ్ ఉంటుంది, ఇంకో ప్లగ్లోనేమో న్యూట్రల్ ఉంటుంది. అయినా కూడా మనకి షాక్ ఎందుకు కొట్టదంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ ఈజ్ ఇన్ఫినిట్. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్, కరెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఫ్లోయింగ్ ఫ్రమ్ టెర్మినల్ ఏ టు బి. అది ఫ్లో కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ షుడ్ బి జీరో. జీరో అవడం వల్ల ఏమవుతుందంటే సేమ్ వోల్టేజ్ ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ దగ్గర మీకు ఎంతైతే వోల్టేజ్ ఉందో ద సేమ్ వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ ద టెర్మినల్స్. అంచేత వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో జీరో, కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో ఇన్ఫినిటీ. వేరస్ voltage source internal resistance is shown in series to your voltage source and internal resistance of the current source is connected in parallel to the current source. అదే మల్టిపుల్ సోర్సెస్ అంటే మనకి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు టీవీ రిమోట్ గట్రా చూస్తే 2 బ్యాటరీలు కనెక్ట్ చేయవలసి వస్తుంది. 2 బ్యాటరీలు అంటే 2 వోల్టేజ్ సోర్సెస్. అకార్డింగ్ టు పొలారిటీస్ మనం కనెక్ట్ చేస్తాం. అకార్డింగ్ టు పొలారిటీస్ ఇలా కనెక్ట్ చేస్తే ఒకవేళ సిరీస్లో కనెక్ట్ చేస్తారనుకోండి, ఒక పాజిటివ్ నెగిటివ్ ఆఫ్ బ్యాటరీస్ 2 కనెక్ట్ చేస్తే ఇలాగా దాని ఈక్వలెంట్ ఏమవుతుందంటే ఎడిషన్ ఆఫ్ దీస్ 2 బ్యాటరీస్, ఇది 1.5 ఇది 1.5 అయితే దాని ఈక్వలెంట్ 3 voltsగా తీసుకోవచ్చు. ఈక్వలెంట్ 3 voltsగా తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఎంతైతే వస్తుందో దాన్ని ఈక్వలెంట్గా చూపించాం. అది ఎంత అంటే V1 ప్లస్ V2 సోర్స్. అలాగే 2 చూపించాం. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ 4 బ్యాటరీస్ ఇన్ సిరీస్. ఇప్పుడు మనకి యూపీఎస్ అవి తీసుకుంటే మోర్ దాన్ 4 బ్యాటరీస్ ఆర్ 6 బ్యాటరీస్ ఆర్ 8 బ్యాటరీస్ డిపెండ్ అపాన్ యువర్ అప్లికేషన్. ఎంత వోల్టేజ్ కావాలి, ఎంత కరెంట్ కావాలి, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ సిరీస్ ఆర్ ఇన్ ప్యారలల్ వేసుకుంటారు. వోల్టేజ్ పెరగాలంటే ఇన్ సిరీస్ వేసుకోవాలి, ఎందుకంటే వోల్టేజెస్ ఆర్ యాడింగ్ ఇన్ సిరీస్. వేరస్ ప్యారల్లో ఉన్నాయి అంటే ఇక్కడ ప్యారల్ చూపించాం. వోల్టేజ్ సోర్సెస్ ఆర్ ఇన్ ప్యారలల్ ఉన్నాయంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ వోల్టేజ్ ఎట్ ద టెర్మినల్స్ విల్ బి సేమ్ యాజ్ V1 ఆర్ V2. నార్మల్లీ V1 V2 2 డిఫరెంట్ వోల్టేజెస్ మనం ఒకసారి కనెక్ట్ చేయకూడదు. కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఏ వోల్టేజ్ అయితే తక్కువ ఉందో ఆ వోల్టేజ్లోకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ సోర్స్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం ప్యారలల్గా కనెక్ట్ చేసేటప్పుడు ఈ వోల్టేజెస్ V1 V2 సేమ్ ఉన్నవి కనెక్ట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కరెంట్ అయితే పెరగవచ్చు కానీ వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది. దట్స్ వాట్ వీ ఆర్ షోడ్ హియర్. ఇన్ ప్యారలల్ voltages are same, that is V1 equal to V2. The same voltage will appear across your output terminals. ఇది మల్టిపుల్ సోర్సెస్కి వచ్చినప్పుడు ఉపయోగపడే ఫార్ములాస్. ఈవెన్ కరెంట్ సోర్సెస్ కూడా మనకి సేమ్ వే చెప్పుకోవచ్చు. కరెంట్ సోర్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఫస్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే కరెంటు, ఇక్కడి నుంచి వచ్చే కరెంటు 2 యాడ్ అయ్యి మీకు అంటే 2 నదులు కలిసినట్టు. ఇక్కడి నుంచి వచ్చే నీరు, ఇక్కడి నుంచి వచ్చే నీరు 2 కలిసి టోటల్గా కరెంట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్స్ విల్ యాడ్ I1 ప్లస్ I2 విల్ బి ద టోటల్ కరెంట్ ఇన్ ప్యారలల్. వేరే సిరీస్కి వచ్చినప్పుడు మీకు ఇందాక వోల్టేజ్ దగ్గర చెప్పా ద సేమ్. ఇప్పుడు మీకు సేమ్ కరెంట్ సోర్స్ ఉన్నవే కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ కరెంట్ సోర్సెస్ సేమ్ రేటింగ్ ఉన్నవి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సేమ్ కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్. ఇక్కడ మీకు కరెంటు డిఫరెంట్గా వచ్చే ఛాన్స్ లేదు. I1 I2 అని మనం రిప్రజెంట్ చేసుకున్నా మనకి I1 I2 ఈక్వల్ కరెంట్ సోర్సెస్ ఉన్నవి కనెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మనకు అవుట్పుట్ వచ్చేది ఏంటంటే ఓన్లీ ఏదర్ I1 ఆర్ I2 అంటే సేమ్ కరెంట్. ఒకవేళ 3 amperes కరెంట్ సోర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా మీకు 3 amperes వస్తుంది. అదే ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే 3 amperes ప్లస్ 3 amperes
6 యాంపియర్స్ అవుతుంది. అదే సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే 3 యాంపియర్స్ 3 యాంపియర్స్ టోటల్గా మీకు 3 యాంపియర్స్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కరెంట్ సేమ్ ఉంటుంది, బట్ వోల్టేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ పెరుగుతుంది. మీకు డిపెండ్ అపాన్ ద అప్లికేషన్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎయిదర్ సిరీస్ ఆర్ ప్యారలల్. మనకి వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్స్ అని చెప్పుకున్నాం. ఈ వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు సమ్టైమ్స్ వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి, కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ సోర్స్కి మనం రిప్రజెంటేషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సర్క్యూట్ అనలైజ్ చేసేటప్పుడు వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ గాను, కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ గాను తీసుకుంటే ఆ నెట్వర్క్ సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. అది ఈజీ అవ్వడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక వోల్టేజ్ సోర్సు, సిరీస్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం వోల్టేజ్ సోర్స్కి సిరీస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ వన్ లోడ్ అక్రాస్ ఇలా పెట్టుకుని దాని ఈక్వలెంట్ సర్క్యూట్స్ ఒక కరెంట్ సోర్స్కి ప్యారలల్గా దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెట్టుకుని ఒక లోడ్, సేమ్ లోడ్ ఆర్ ఇక్కడ లోడ్ అంతే, ఇక్కడ లోడ్ అంతే. ఇప్పుడు మనం ఈ సోర్స్ నుంచి ఈ సోర్స్ కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ చేసినప్పుడు ఇక్కడ కరెంట్ ఎంత అయితే ఫ్లో అవుతుందో వోల్టేజ్ సోర్స్లో ద సేమ్ కరెంట్ షుడ్ ఫ్లో ఇన్ ద కరెంట్ సోర్స్ ఆల్సో. అలా అయినప్పుడు మనం ఈ రెండు ఈక్వల్ అని చెప్పవచ్చు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్గా చూస్తాం. ఫస్ట్ మనం ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అనుకుందాం. ఇన్ఫినిటీ అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇన్ఫినిటీ ఎప్పుడైతే ఉందో మనకి ఇక్కడ ఓమ్స్లా కూడా చెప్పుకోవాలి. ఓమ్స్లా ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, లేదంటే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఓమ్స్లా ఏం చెప్తుందంటే ద కరెంట్ త్రూ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అప్లైడ్ టు ఇట్ అండర్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు దాని గురించి మళ్ళీ చెప్తాను ఓమ్స్లా గురించి. ఇప్పుడు కరెంట్ ఈక్వల్ టు ద వోల్టేజ్ బై ద రెసిస్టెన్స్ అప్లైడ్. ఎప్పుడైతే ఆర్ ఇన్ఫినిటీ అనుకున్నామో ఏమవుతుంది? అప్పుడు ఈ విఎస్ ఈక్వల్ టు యువర్ అవుట్పుట్ వోల్టేజ్ వి అవుతుంది. ఎందుకంటే ఈ టోటల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఇన్ దిస్ సర్క్యూట్ ఈజ్ ఆర్ఎస్ ప్లస్ ఆర్. ఆర్ ఈజ్ ఇన్ఫినిటీ అనుకున్నాం. ఇన్ఫినిటీ ప్లస్ ఆర్ఎస్ ఈజ్ ఇన్ఫినిటీ. సో వి బై ఇన్ఫినిటీ 0 అంటే 0 కరెంట్ ఫ్లో అవుతుంది. 0 కరెంట్ ఇంటూ ఆర్ఎస్ 0 అంటే డ్రాప్ 0 అవుతుంది. ఎప్పుడైతే డ్రాప్ 0 అయిందో ఈ విఎస్ వి సేమ్ అవుతాయి.